తేజ నువ్వు 90s కిడ్ కదా నువ్వు. అవునమ్మా. అప్పుడున్న జనరేషన్ కి ఇప్పుడున్న జనరేషన్ కి నువ్వు ఏమి గమనించావు మార్పులు ఏం లేదులే కానీ ఈ జనరేషన్ మామూలుగా మన బ్యాచ్ అందరం మనం చూసుకుంటే నాకు ఒకటైతే గట్టి మార్పు. ఇన్నోసెంట్ మదర్స్ అంటారు కదా. అవును. మనం మదర్స్ తోనే ఎండ్. అవును. మన బ్యాచ్ అంతా ఇన్నోసెంట్ కాదు, దారుణమైన బ్యాచ్ ఇది. ఇన్నోసెంట్ మదర్స్ అంతరించిపోయారు అంతే. అప్పట్లో మమ్మీలు అంతరించిపోయారు అంటారు కదా, ఆ రకంగా ఇన్నోసెంట్ మదర్స్ అంతరించిపోయారు ఈ జనరేషన్. 90s తోనే ఇన్నోసెంట్ ఫాదర్ లేడు, ఇన్నోసెంట్ మదర్ లేరు, ముదుర్లు. మనమే ముదుర్లు అంటే మనకు వచ్చే వాళ్ళు కంచులు పుడతారే. ఇప్పుడు ఎవరైనా ఇన్నోసెంట్ అరే మా అమ్మ చాలా ఇన్నోసెన్స్ రా అని చెప్పుకుంటాం. మన పిల్లలు అరే మా వాడు మామూలు కదా, పెద్ద దిమాగ్రా. ఇది మేజర్ డిఫరెన్స్ అబ్బా నేను అబ్జర్వ్ చేసింది. అబ్బా ఇన్ని రోజుల నుంచి ఇంతమంది ఆర్టిస్టులు వచ్చారు కానీ ఇలాంటి ఆన్సర్ ఎవ్వరు ఇవ్వలేదయ్యా. అలానే యంగేజ్ లో ఇప్పుడున్న వాళ్ళు స్మోకింగ్ అని డ్రింకింగ్ అని అలాంటివి చేస్తున్నారు కదా తేజ, దాని మీద నీ ఒపీనియన్ ఏంటి? వాళ్ళు ఎవరు చేస్తే నేను ఒపీనియన్ నాకే ఉంటుంది కానీ చూసినప్పుడు ఎవరి ఇండివిజువల్ పర్స్పెక్షన్ వాళ్ళదండి. దాని మీద మనం కామెంట్ చేయాలి. ఎవరి హెల్త్ బెనిఫిట్స్ వాళ్ళు చూసుకోవాలి. వాళ్ళ సిచ్యువేషన్స్ ఉన్నారు మనకు తెలియదు. ఎందుకంటే ఎవరు ఎలా ఉంటే అలా యాక్సెప్ట్ చేయడమే. ఇది వాళ్ళ ఇండివిజువల్. దానివల్ల మనకేమన్నా ఎఫెక్ట్ అవుతుందా, మనకి సెన్స్ నాకేమైనా ఎఫెక్ట్ అవుతుంది, నాకేమైనా ఇబ్బంది అవుతుంది నేను చెప్తా డైరెక్ట్. నాకు లేనప్పుడు అది వాళ్ళ పర్సెప్షన్ అప్పుడు అది మన అనుకుంటే మాట చెబుతాం. మనం కాదన్నప్పుడు ఇంకా చూసి నేనేం జడ్జిమెంట్ పాస్ చేయలేను కదా. నాకు కూడా ఆలోచన కూడా రాలా. నువ్వు అడిగేదాకా ఇలా కూడా ఆలోచించవచ్చా అని ఇప్పుడు ఆలోచిస్తున్నా నేను. సో బేసిక్ ఇప్పుడు ఇన్నోసెంట్ మదర్ అని నువ్వు అన్నావు కదా, మీ మదర్ని వాళ్ళని బేసిక్గా మన మదర్స్ ఇప్పటికీ స్టిల్ అలానే ఉన్నారు. కానీ ఇప్పుడున్న కిడ్స్ అలా లేరు, ఇన్నోసెంట్గా లేరు. ఏంటంటే మనల్ని చిన్నప్పటి నుంచి ఎత్తుకొని పెంచి మనకి అన్నం తినిపించి అన్నీ చేసిన వాళ్ళని ఇప్పుడున్న మన ఫ్యాషన్ కోసమో డబ్బుల కోసమో దేనికోసమో వాళ్ళ ఇంట్లోంచి బయటికి గెంటేయడం కానీ అనాథాశ్రమంలో వేసేయడం, వాళ్ళు కొన్ని పర్సనల్ ఒపీనియన్ అంటే పర్సనల్ దాని మీద కొన్ని అలా చేస్తూ ఉన్న వాళ్ళ మీద నీ ఒపీనియన్ ఏంటి? అంటే ఇది రాను మారింది. నేను గమనించిన వాటిల్లో ఒక 5 years 10 years బ్యాక్ ఇది నేను తరచుగా వింటూ ఉన్నా. పేరెంట్స్ని తీసుకెళ్ళి అలా వేయటం ఇలా. ఇప్పుడు కూడా పిల్లల్లో ఆ మార్పు వచ్చింది. ఎందుకంటే పిల్లలు ఇన్ ద సెన్స్ మనలోనే కదా. అరే చిన్నప్పుడు వాళ్ళు చూసుకున్నారు, వాళ్ళు పెంచారు, ఇలా చెయ్యకూడదు అని సెల్ఫ్ రియలైజేషన్ వచ్చింది చాలామందికి. మేబీ ఆర్థిక ఇబ్బందుల వల్ల, ఆర్థిక పరిస్థితులు బాగోకపోవటం వల్ల కొంతమంది అలా చేస్తున్నారు. ఇప్పుడు న్యూస్ ఛానల్లో వాటిల్లో మనకి రెగ్యులర్గా యూట్యూబ్లో కూడా చూస్తూనే ఉన్నాం. సో మనల్ని ఎత్తుకొని పెంచి ఇంత చేసిన తర్వాత వాళ్ళు అడ్డొస్తున్నారని డబ్బు కోసం చంపేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అదే చెబుతున్నా. అలాంటి వాళ్ళ మీద నీ ఒపీనియన్ ఏంటి? అది మూర్ఖత్వం కూడా అనకూడదు. దాని ఏంది మృగాలు అంటారు కదా, ఆ సెన్సే అది. ఎందుకంటే ఇంత ఆలోచనలు పెరిగి ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ ఈ రకంగా ఆలోచించే ఈ రోజుల్లో కూడా వాటి కోసం ఇంకా, ఎందుకంటే మనకి ఒకప్పుడంటే ఆపర్చునిటీస్ లేవండి, ఇప్పుడు చాలా ఆపర్చునిటీస్ క్రియేట్ అయినాయి. ఇప్పటికి ఇంత ఆపర్చునిటీస్ ఉన్న రోజుల్లో కూడా డబ్బుల కోసం సొంత వారిని ఇచ్చేస్తున్నారు. అంటే ఇంకా వాళ్ళు ఏమి చేయలేక లాస్ట్ ఆప్షన్ కింద అది చేస్తున్నారు. అది కూడా చాలా దారుణం. ఇంకా వాళ్ళు చెబుతున్నారు అది మృగాలే. ఇక వాళ్ళ మృగాలు అనేది నా లెక్క. లవ్ మీద నీ ఒపీనియన్ ఏంటి తేజ? లవ్ మీద ఒపీనియన్ అంటే లవ్ ఉంటే బాగుంటుంది. దొంగ సిగ్గుపడుతున్నాడు. ఆ జర్నీ బాగుంటది. నీకెలా తెలుసు? ఇప్పటి వరకు నువ్వు ఎవరిని లవ్ చేయలేదు కదా. నేను చేశాను, నన్ను ఎవరు చేయలేదు. నువ్వెవరిని చేసావు? చాలా మందిని చేసావు. లవ్ ఇన్ ద సెన్స్ అరే ప్రేమ కలిసి అది కాదు. మనిషి అంటే ఇష్టం, వాళ్ళతో జర్నీ బాగుంటది కదా. అరే మామూలుగా మనం సరదాగా వెళ్తే జర్నీ చేస్తే ఎంత బాగుంది, వీళ్ళు మన లైఫ్ లో ఉంటే ఎంత బాగుంటుంది ఆబ్వియస్లీ అనిపిస్తుంది. లవ్ అనేది ప్రతి లైఫ్ లో ఇంపార్టెంట్. జెన్యూన్ గా ఇద్దరికి ఉంటే చాలా హ్యాపీగా బతికేయచ్చు లైఫ్ అంతా. ఒకడికి ఉంటే అది ఇబ్బంది, ఒకడికి ఎప్పుడూ ఉండకూడదు. ఒకడికి ఉన్నాడు అనుకో వాడు వదిలేసుకొని మూసుకొని పోవడమే. ఇద్దరికి ఉన్నారనుకో ఆ ఫేస్ చాలా బాగుంటది. ఎప్పుడైనా ఫేస్ చేసావా దాన్ని? లేదబ్బా, చెప్పే కదా ఇప్పుడు దాకైతే అవకాశం రాలేదు, వచ్చిందని నమ్మకం కూడా లేదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నా పర్స్పెక్టివ్ అంతా చెప్పే కదా. ఈ మధ్యకాలంలో తేజ ఎక్కడ కనిపించట్లేదు, ఎప్పుడు చూసినా ఫోన్ కాల్ వెయిటింగ్ వస్తూనే ఉంటుంది, వీడియో కాల్లో ఉంటున్నారు అని మొన్న శోభ చెప్పింది. తను ఇంకొక అమ్మాయి సుబ్బు చెప్పింది. ఇద్దరు కూడా సేమ్ ఇదే చెప్పారు. కావాలంటే కిసిక్ టాక్స్ లో ఉంది, చెక్ చేసుకో. అంటే చెబుతున్నా ఒక్కొక్క టైంకి ఒక్కొక్క పర్స్పెక్టివ్ ఒక్కొక్క టైం ఫ్రేమ్ లో మారుతా ఉంటుంది అబ్బా. చిన్నప్పుడు మనం పెరిగిన నేటివిటీని బట్టి ఎందుకు అమ్మాయి లైఫ్ లో లేదంటానికి ఎగ్జాంపుల్ నేనేం చెప్తున్నానంటే, నేను ఫస్ట్ చెప్పా నాకు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఫస్ట్ థింగ్. సెకండ్ది ఒక లవ్ ఆ ఏజ్ వచ్చేప్పటికి నేను చదివింది బీటెక్ బాయ్స్ కాలేజ్, అక్కడ పోయింది. నాకు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ నా లైఫ్ లాంగ్ నాతో క్యారీ అవుతానే. ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చి ఐ లవ్ యూ తేజ, నువ్వు లేకపోతే నేను ఉండలేను, నిన్ను ఎప్పటి నుంచో నేను ఫాలో అవుతున్నాను అని ఒక అమ్మాయి వచ్చి చెప్తే నువ్వు అప్పుడు ఏం ఆలోచిస్తావు వెంట? అదే ఏ టీవీ ప్రాంక్ అని అడుగుతా.
అది నిజమే అయి ఉన్నా నువ్వు ఇలాగే చేసేలా ఉన్నావు. రియాలిటీ షోకి 2 సార్లు వెళ్ళి ఐ మీన్ రియాలిటీ ఓకే. ఇది చూసిన తర్వాత డైరెక్ట్ మీ ఇంటికి వచ్చి ఇట్లాంటి చాలా ఇంటర్లో చాలా మంది చెప్పారు ఊరు రాలా. సరే నీ చెప్పు, ఏదైనా ఒక అమ్మాయికి చెప్పాలనుకుంటే, ఏదైనా ప్రపోజల్ చేయాలనుకుంటే, నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటే. ప్రపోజల్ ఏం లేదండి అట్లాంటి ఏం లేవు. నాకు ఇలాంటి అమ్మాయి కావాలి ఏదైనా చెప్పు తేజ. ఎవరైనా ఒక అమ్మాయి వస్తారేమో, నేను ఇష్టపడిన వాళ్ళు ఖచ్చితంగా ఎక్కడో ఒక అమ్మాయి అయినా ఉంటది. ఎవరైనా ఇష్టం ఉంటే రండి నాకు ఇష్టమే, ఎవరైనా ఇష్టం ఉంటే రండి నాకు ఇష్టమే. సర్లే చెబుతా, త్వరలో శుభవార్త చెబుతాను, రెడీ కూడా ఇబ్బంది ఏం లేదు. అవునా? మా టేస్టీ తేజ త్వరలో మనందరికి శుభవార్త చెప్పబోతున్నాడు. ఇప్పటికే 6 నెలలు లేట్ అయింది తెలియకుండా. ఇంకో ఇయర్ లో చెప్పేస్తా అయిపోద్ది. ఇయర్ లో తేజ పెళ్లి డిసెంబర్ లో మారుమోగుతుంది. నేను శుభవార్త చెబుతా. శుభవార్త నీకు కడుపు వచ్చిందని చెప్తావా? శుభవార్త అంటే ప్రొఫెషనల్ పరంగా ఉండొచ్చు కదా, మూవీస్ గురించి చెప్పొచ్చు కదా. ఓ మంచి మూవీ ఒకటి వస్తుంది వాటి గురించి. అంత సీన్ లేదు, నువ్వు కవర్ చేస్తున్నాడు. కానీ డిసెంబర్ లో మనందరికి పప్పు అన్నం తేజ పెడుతున్నాడు. ఆ అమ్మాయిని నేను చూస్తున్నాను. For more videos like this, subscribe Big TV channel.